వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఈరోజు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రాజుగారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వంట చేసి చూపిస్తున్నారు? ఈరోజు కొంచెం సమ్మర్ కు రిలేటెడ్ గా ఉండే సాగో కర్డ్ మిక్స్ అండి. సాగో కర్డ్ మిక్స్. ఎస్, సగ్గుబియ్యం కాంబినేషన్ లో మనం కొంచెం ఆ పెరుగు యాడ్ చేసి ఓకే. సో చాలా బాగుంటుంది. సో సమ్మర్ కు బాగా సెట్ అవుతుందండి. ఓకే, మరి సాగో కర్డ్ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సాగో కర్డ్ మిక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకేనండి. సో ముందుగా మనం సగ్గుబియ్యం కనీసం ఒక అరగంట నుంచి ఒక 40 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే, నేను ముందుగా నానబెట్టి పెట్టేశాను. సో ముందుగా మనం పోపు పెట్టేసుకుందాం. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్, పోపుకి సరిపడ మనకి. సో ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ముందుగా మనం ఏంటంటే ఇలా సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో టిఫిన్స్లా తీసుకుంటూ ఉంటారు కదా, సో ఇది కూడా మనం సమ్మర్కి కొంచెం రిలేటెడ్గా కొద్దిగా పెరుగు కూడా అది మనం యాడ్ చేసి తీసుకుంటే కొంచెం చల్లగా చేస్తుంది, వాళ్ళకి బాగుంటుందండి. సో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే పోపు దినుసులు, జీలకర్ర ఆవాలండి. సో పప్పులో పోపు కావాలనుకుంటే అది వాళ్ళ చాయిస్, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మన ఘాటుకు తగ్గ పచ్చిమిర్చి, సో కొన్ని మిరియాలు ఉంటే కూడా బాగుంటుంది. సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఆ పలంగానే వేస్తున్నాను. సో కొంచెం స్లో ఫ్లేమ్ మీద చేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఏవి కూడా కొంచెం మాడిపోయినా మనకు మధ్య మధ్యలో తినేటప్పుడు తగిలితే కొంచెం చేదు తగులుతూ ఉంటుంది. సో కొంచెం స్లో ఫైర్లో ఏవి కూడా మాడకుండా చూసుకుంటూ ఉండాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. ఇంగువ ఆప్షనల్, సో కావాల్సితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో మనం ఈ పోపు కొంచెం చల్లారి పెట్టేసి అందులో కలుపుకోవాలి రాజుగా, లేకపోతే లేదండి, సగ్గుబియ్యం కూడా దీంట్లోనే యాడ్ చేసి కొంచెం వేడి చేస్తున్నాం. ఓకే. సో ఇవి కొంచెం మిరియాలు ఇంకొంచెం మనకు వేగాలండి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెరుగు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం కాబట్టి పెరుగు మన ఆహారంలో భాగం అయితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, ఇంకా ఒంటికి వేడి చేసే సమస్య అనేది తగ్గుతుంది, తిన్న ఆహారం సాఫీగా అరగడానికి ఉపయోగపడుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు? ఓకేనండి. సో నానబెట్టిన సగ్గుబియ్యం నీళ్ళు వాటర్ చేసి పెట్టేశాను. కొద్దిగా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం అలా వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసేసుకొని కాస్త ఉడికిస్తామండి. దీంట్లోనే. ఓకే ఓకే. సో ఇది చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం నాన్ స్టిక్ అయితే బాగుంటుంది, సగ్గుబియ్యం కింద అంటుకుపోకుండా ఉంటాయి. మామూలుగా దద్దోజనం అలా చేసుకునేటప్పుడు కొంచెం పెరుగులో నానబెట్టేసుకుని అలా పోపు పెట్టేస్తారు అనుకుంటా కదా. అవునండి. సో కొద్దిగా
సగ్గుబియ్యం కూడా ఇట్లా వేయించుకుంటే కూడా టేస్ట్ కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్. డిఫరెంట్గా వస్తుందండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ కట్టేసేసి ఇక్కడ మనం పెరుగు యాడ్ చేస్తామండి. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో ఈ సగ్గుబియ్యం మొత్తం ఈ పెరుగులో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి ఇది కొంచెం మనం చల్లగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే యా. బాగుంటుంది. సో కొంచెం ఫ్రిడ్జ్లో అలా గట్టిగా అయింది అనుకున్నా కూడా మళ్ళీ మనం బయట తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ అది మిక్స్ చేసి లూజ్ చేసుకొని కర్డ్ వేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఇంకాస్త మనం కర్డ్ వేసుకొని చేసేసుకోవచ్చు. యా. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. సగ్గుబియ్యం కాబట్టి మళ్ళీ పీల్చుకుంటుంది అది. అవును. సమ్మర్లో ఎలా అయినా చాలా మంది మజ్జిగ చేసి రెడీగా పెట్టుకుంటూ ఉంటారు అవునండి. అప్పుడప్పుడు తాగడానికి. ఎస్, సో ఆ మజ్జిగ కూడా కలుపుకోవచ్చు మనం కావాలి. అవునండి. ఆ వాటర్కి బదులుగా మనకు మజ్జిగ వేసుకున్నా మనకు సేమ్ యా. బేస్ పెరిగే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సో రెడీ అండి. సో గో కర్డ్ మిక్స్. సో పెరుగు ఎప్పుడైనా మనం కొంచెం స్టవ్ ఆపిన తర్వాతే యాడ్ చేస్తే బాగుంటుందండి. ఓకే. రెడీ. ఓకే, సో ఈ డిష్ ఏదో నాకు మ్యాచింగ్గా ఉంది. బ్లాక్ అండ్ వైట్. యా. సో మరి సాగో కర్డ్ మిక్స్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సాగో కర్డ్ మిక్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సగ్గుబియ్యం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సాగో కర్డ్ మిక్స్ రెడీ. సాగో కర్డ్ మిక్స్ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగా సగ్గుబియ్యం కూడా మొత్తం పెరుగు ఫ్లేవర్ వచ్చేసింది. మనం పోపు వేసుకున్న దాంట్లో అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ఘాటు తెలుస్తుంది. ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి యాక్చువల్లీ. ఎస్, రెగ్యులర్గా తీసుకునే మనం దద్దోజనానికి అవును, ఇది కొంచెం చాలా తేడా ఉంది. అది కొంచెం అంటే మనం సగ్గుబియ్యం ఊరికే నానబెట్టింది అలా డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకుంటాం కదా. అవునండి, అది కొంచెం ఇట్లా సాఫ్ట్ గా అంటే ఇలా పిండి టైప్ లో అట్లా పిండిలా వస్తుంది. ఇది కొంచెం ఉడికించడం వల్ల కొంచెం ఆ పీసెస్ అలాగే ఉన్నాయి మనకు సగ్గుబియ్యం. ఆ స్టిక్కీనెస్ కొద్దిగా అలా ఉండి కూడా బాగా అనిపిస్తుంది. అవునండి, అండ్ ఆ పెరుగు ఫ్లేవర్లో అంతా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ రోజుల్లో అందరూ బరువు తగ్గాలనుకునేవారే కాబట్టి ఈ చిట్కా మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. ఆహార నియమాలు పాటిస్తూ, తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, ఇంకా కొద్దిగా అలోవెరా జ్యూస్ అంటే ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ తీసుకుని, కలబంద రసం తీసుకుని, అందులో ఒక స్పూన్ కరక్కాయ పొడి కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఈరోజు మనకి జంటగా వంట చేయడానికి మరి కపుల్ రెడీగా ఉన్నారు కదండి. చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు సత్తయ్య అండి. సత్య, ఏం చేస్తుంటారండి మీరు? నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వంటలు వచ్చా అండి మీకు? వచ్చు మేడం. బాగా వచ్చా? అంటే కాలేజ్ చదువుతున్న రోజులు చేసేవాడిని. నేర్చుకున్నారు అప్పుడు. సో కాబట్టి వంట బాగానే ఐడియా ఉందన్నమాట. అవునండి. ఓ వెరీ నైస్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? మంజుల అండి. మంజుల గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. అవునా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము సాయి బాలాజీ హోమ్స్ అండి, బదంపేట్. ఓకే. సో
సో అయితే మీ ఇద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారు? వారే చేస్తారండి. మీ వారే బాగా వంట చేస్తారా? వారే నాకు నేర్పించారు యాక్చువల్లీ. ఓహో, అందుకని మీరు మీ వారు బాగా వంట. బేసికల్లీ నేను వెజిటేరియన్, Okay. వాళ్ళు నాన్ వెజిటేరియన్. మొత్తం నాకు నేర్పించారు వారే. సో మీరు నేర్చుకున్న వంటలన్నీ మీ వారు నేర్పించినవి అనమాట. నేర్పించినవే. సూపర్. సో మరి ఈ రోజు ముందు ఎవరు చేస్తారు వంట? వారే చేస్తారు. మీరు చేస్తారండి? ఏం వంట చేస్తారు? చల్ల పునుగులండి. చల్ల పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చల్ల పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాల్లో మైదా పిండి అండి. ఓకే. ఒక బౌల్ మైదా పిండి తీసుకోవాలి. సో మనకి ఎంత క్వాంటిటీ, అదే మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అనుకుంటే దానికి తగ్గట్టు. తగినట్టుగా ఒక ఓకే. బౌల్ తీసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ బౌల్ తీసుకున్నానండి. 1:1 రేషియోలో పెరుగు తీసుకోవాలండి. ఓకే. సో ఎంతైతే మనం మైదా తీసుకుంటామో ఆల్మోస్ట్ అంతే క్వాంటిటీలో మనం పెరుగు పెరుగు వేసుకోవాలి. సో ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం అయితే. సో దీంట్లోకి కొంత జీలకర్ర వేసుకోవాలండి. సో దీని పెరుగు ఎలా పుల్లటి పెరుగు ఏమన్నా అయితే బాగుంటుందా, లేకపోతే నార్మల్? కొంచెం పుల్లటి పెరుగు అయితే మంచిగా అది స్పాంజ్ లా మంచిగా బరువు రావడానికి పఫీనెస్ అట్లా వస్తుందండి. ఓకే, అంటే ఫర్మెంట్ అయినట్టు వస్తుంది. అవునండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఓకే. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవచ్చు. వీటిని కలిపేయాలండి. ఓకే. కొంచెం వాటర్ వాటర్ కావాలా? అంటే యాక్చువల్గా పెరుగుతో మిక్స్ అయితే సరిపోతుందా, మనం కంపల్సరీ కొంచెం వాటర్ పడుతుంది? కొంచెం పడుతుందండి, ఎందుకంటే ఓకే. అది ముద్దలు కొంచెం కొంచెం వేయాలి కాబట్టి. ఇది మైదా పిండి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో మీకు పెరుగు సరిపోదు, దీంట్లో 1:1 రేషియోలో సరిపోదు, కొంచెం పడుతుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం పడుతుంది. చూడండి ఎంత కావాలి. సో ఎవరి దగ్గర నేర్చుకున్నారండి ఈ చల్ల పునుగులు? మీ ఓన్ ప్రయోగమా? ఇద్దరు నవ్వారంటే ఏదో స్టోరీ ఉందేమో వీటికి. పిండి రెడీ అయిందండి. మనం ఇట్లా ముద్దలుగా పడడానికి సరిపోయేలా కలుపుకున్నాము. ఓకే. అయితే ఇలా కలిపిన తర్వాత ఈ పిండి ఒక అరగంట అయినా డౌ పెట్టుకోవాలన్నమాట, నానాలన్నమాట. నానితే మంచిగా అవుతుంది. ఓకే. ఓకే. సో అయితే కంపల్సరీ నానబెట్టుకున్న తర్వాతే మనం వేసుకోవాలి. అవునండి. ఓకే. సో వెయిట్ చేద్దాం అయితే. దీనికి నేను ఆల్రెడీ చేసింది తీసుకొచ్చానండి. ఆల్రెడీ నానబెట్టిన పిండి రెడీగా? అవునండి, నానబెట్టిన పిండి నేను రెడీగా ఉందండి. ఓకే. ఓకే. సో అయితే దీంతో వేసేసుకోవచ్చు. అవునండి, దీంతో మనం వేసుకోవచ్చు. అంటే మనకి ఇది కొంచెం ఫర్మెంట్ అయితే ఆ పునుగులు ఇట్లా స్పాంజీగా వస్తూ అట్లా బాగుంటుంది. అవునండి. ఓకే. ఓకే. సో నూనె కూడా కొంచెం వేడెక్కాలండి, వెయిట్ చేద్దాము. ఓకే, మరి ఇక్కడ నూనె వేడెక్కుతూ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో సత్యయ్య గారు వేసేసుకుందామా? ఇంకా వేసుకుందామండి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరదాగా అలా వంట చేస్తూ ఉంటారండి? అవునండి, అంటే వీకెండ్స్ హాలిడే టైంలో ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాను. వెరీ గుడ్. అంటే హెల్ప్ చేస్తుంటే వీ కెన్ గెట్ ఎక్కువ ఐటమ్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. అవునవును. సో అది చేస్తాను. సో ఇష్టమైన అయితే ప్రయోగాలు మీ ఇద్దరికి కూడా ఫుడ్లో. కాకపోతే ఇవి మనకి షేప్ కొంచెం మామూలు పునుగుల కంటే కొద్దిగా డిఫరెంట్గా వస్తాయి అనుకుంటా కదా. అంటే కొంచెం ఉబ్బి రౌండ్ పఫీగా అయితే వస్తాయి, కానీ అంటే మైదా కదా కొంచెం సాగుతూ ఉంటుంది. మనకి మామూలుగా మనము పునుగులు వేసుకునేటప్పుడు అయితే ఆ పిండి వేరే ఉంటుంది కదా మనకి. ఇంకా దీన్ని మళ్ళీ ఏమి ఇట్లా మజ్జిగలో నానబెట్టడం అట్లా కాదు? ఓహో, నేను చల్ల పునుగులు అంటే మనము ఇప్పుడు పెరుగువడ లాగా చేస్తూ ఉంటారు అలా ఏమనుకున్నా. ఓహో, పెరుగుతో కలుపుకున్నాం కాబట్టి చల్ల పునుగులు అన్నమాట. ఓకే. సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి ఎప్పుడైనా హాలిడేస్ అలా ఉంటే? జనరల్గా మేము బయటకు వెళ్తూ ఉంటాం. ఓకే. ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేస్తాం. పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. వాళ్ళని బయట తీసుకెళ్ళడము, ఎక్కడైనా ఓకే మూవీస్ కానీ లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో వాళ్ళని ఓకే ఎంటర్టైన్ చేయడం. ఓ నైస్ నైస్.
సో ఇవి కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా మనము. అవునండి. సో ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? బాబు 10th క్లాస్ అండి, పాప 2nd క్లాస్. 2nd క్లాస్. పేర్లు ఏంటండి? సాత్విక్ సాత్విత. సాత్విక్ సాధ్విత. భలే పెట్టారే. సో ఇష్టమేనా మీ పిల్లలకి ఇలా వెరైటీ వంటలన్నీ చేస్తే? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? అంటే కూరగాయలు అన్నీ కూడా తింటూ ఉంటారా, ఏమైనా వంకలు పెడుతూ ఉంటారా? తింటారా? సరిపోతాయండి ఇలాగా? సరిపోతాయి మేడం. ఆఫ్ చేసేద్దాము. ఆ. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే. మనం కావాలంటే పిండిలో వేసుకోవచ్చు అండి ఉల్లిపాయలు, వేసుకోవచ్చండి, మన చాయిస్. చాయిస్ అండి. ఓకే. కొత్తిమీర. సో చల్ల పునుగులు రెడీ. ఆ, సో చల్ల పునుగులు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చల్ల పునుగులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చల్ల పునుగులు రెడీ. చల్ల పునుగులు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం నానబెట్టుకుంటే ఎక్కువ బాగుంది, మంచిగా ఫ్లఫీగా వచ్చి అండ్ కొంచెం ఫర్మెంట్ అయిన టేస్ట్ అనేది కూడా టేస్ట్ వస్తుంది అనేది మనకి. చాలా బాగుంది. ఉట్టి కూడా బాగున్నాయి. మనకి ఏదైనా కావాలంటే చట్నీయో సాస్ అలా దేంతో అయినా కూడా పెట్టుకొని చాలా తినేసేయచ్చు. బాగుంటుంది. చాలా బాగుంది. సో చూసారు కదండి చల్ల పునుగులు, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. దోశ విషయానికి వస్తే బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, టిఫిన్ సెంటర్స్లో అక్కడెక్కడైనా చూసినట్లయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కరకరలాడుతూ బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అదే దోశ మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే మాత్రం కాస్త తెల్లగా అనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఇలాంటప్పుడు ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుని కలుపుకొని దోశ వేసుకున్నట్లయితే దోశ మీకు బయటలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది, కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, మరి ఒక వంట చూసారు కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మీరేం వెరైటీ చూపిస్తారు? ఉలువల పచ్చడి అండి. ఉలవల పచ్చడి. ఉలవలతో పచ్చడి కూడా చేస్తారా? చేస్తారు. సూపర్. ఓకే, మరి ఉలవల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉలవల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఉలవలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మంజుల గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, ఏమైనా ఫ్రై చేసుకోవాలా మనము? అవునండి. ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకో. ఫస్ట్ కొంచెం మినపప్పు వేసుకోవాలండి. ఓకే. తర్వాత కొంచెం జీలకర్ర, ఓకే. కొన్ని ధనియాలు. ఇది కొంచెం వేగాక ఓకే. సో ఉలవలు ఏం చేయాలి మనము? ఉలువలు మనము ఏ రోజైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో ఆ రోజు బిఫోర్ డే మనం మొత్తం నానబెట్టుకోవాలండి. నానబెట్టేసుకొని నెక్స్ట్ డే కుక్కర్ వేసుకోవాలి. విజిల్ అదే కుక్కర్ ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకొని ఆ వాటర్ సపరేట్ చేసేసి ఈ ఉలువల్ని తీసుకోవాలి. వాటర్ తీసేసి అవి కొంచెం ఈ వాటర్ లేకుండా ఉలువల్ని తీసేసుకొని మనం ఓకే. చట్నీ చేస్తాం. ఓ బాగుంది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఉలవల పచ్చడి? మా అత్తయ్య చేస్తారండి. మీ అత్తయ్య గారు చేస్తారు. సూపర్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? సరిపోతుందా ఇంకా వేగాల ఇది? చాలు. ఎండుమిర్చి వేద్దాం. సో మనకి కారం కారం ఇదేనండి, కారానికి సరిపడా ఎండుమిర్చి. ఓకే. సో ఇది ఎలా మనకి కొంచెం నిలువ ఉంటుందా అండి, లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకోవటమేనా? ఉంటుందండి, నిలువ ఉంటుందా? ఓకే. అయితే ఇదేదో ట్రెడిషనల్ పచ్చడి అయ్యి ఉంటుంది, కాకపోతే
మీ అత్తగారి రెసిపీ ఏమో అంటే అప్పటి వంటలు అంటే అన్నీ కొంచెం ఈ ఉలవలు ఉలవచారు ఇవన్నీ కొద్దిగా పాతకాలం వంటలు కదా మనకి. అవునండి. సో వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇది దేంట్లోకి బాగుంటుంది అంటే ఇలా దోశ లాంటి వాటిల్లోకా లేకపోతే లేదండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి బాగుంటుంది అనమాట. అవునండి. సో టిఫిన్స్ కంటే కూడా ఇది రైస్లోకి రైస్లోకి బాగుంటుంది. సూపర్. మీ ఇంట్లో కూడా పచ్చళ్ళు ఇష్టమా? నాకు కూడా ఇష్టం చాలా. నిల్వ పచ్చడి కంటే ఇట్లా ఎప్పుడెప్పుడు చేసే పచ్చడి ఎక్కువ ఇష్టపడతారండి. నిల్వ పచ్చళ్ళు మనం చేస్తాం కానీ ఆ చేసిన కొత్తలో కొంచెం కొన్ని రోజులు తింటాము, తర్వాత ఇంకా పాపం వాటిని మర్చిపోతాము. సో ఇవి కాస్త చల్లారితే గ్రైండ్ చేసేసుకోవచ్చు. అవునండి. సో ఇంకేమైనా వేయించాలా మనము? ఇంతేనా వేయించుకునేవి? ఉలువలు కొబ్బరి వేయించుకోవాలండి. ఓకే. ఇది కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించింది డైరెక్ట్గా గ్రైండ్ చేసేస్తే అంత టేస్టీగా ఉండదు. ఓకే. సో అయితే కంపల్సరీ కొంచెం రోస్ట్ చేసుకుంటేనే మనకి. అండ్ కొబ్బరి కంపల్సరీ ఉండాలా లేకపోతే అవసరం లేదండి? మన చాయిస్. ఉట్టి ఉలవలైనా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఓన్లీ ఆ టేస్ట్ కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా తెలియాలి అనడానికి మనము ఇలా కొబ్బరి ఇది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉలువలు చేదులా వస్తుంది కదండి. అవునవును. అందుకని కొంచెం స్వీట్నెస్ కోసం కొబ్బరి. ఓకే. టేస్ట్. ఇప్పుడు ఉలువలు వేస్తున్నానండి. ఓకే. సో ఇది మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అప్రాక్సిమేట్గా? 1 వీక్ ఉంటుందండి. 1 వీక్ ఉంటుంది. అంటే మనం రోస్ట్ చేస్తున్నాం కదా, సో కాబట్టి మనకి ఆ తడి అనేది పోతుంది కాబట్టి బాగా 1 వీక్ అలా ఉంటుంది. ఓకే. ఇది గ్రైండ్ చేద్దామా ఈలోగా? చేసి. ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఇది సరిపోతుంది అనుకుంటా కదా వాటర్ అంతా ఇది అయిపోయింది. ఇది కొంచెం చల్లారాక ఇందులో వేసేసి గ్రైండ్ చేసేయాలి. ఓకే. సో వెయిట్ చేద్దాం. వేద్దామా అండి? వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఓకే. మరీ స్మూత్ గా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. కొన్ని పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేద్దాం. పచ్చడి ఇందులో వేసి కలుపుకుంటారా? కలిపేద్దామండి. ఇది ఇలా కొంచెం గట్టిగానే చేసుకోవాలి. కలిపేసుకుంటారా? ఇంకా స్టవ్ కట్టేయచ్చండి.
ఉలవల పచ్చడి రెడీ అండి. ఓకే, నైస్. సో మరి ఉలవల పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉలవల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పచ్చి కొబ్బరి ముక్కలు, ఉడికించిన ఉలవలు వేసి వేగనివ్వాలి. మిక్సీ జార్ లో మినపప్పు మిశ్రమం, చింతపండు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో ఉలవల మిశ్రమం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉలవల పచ్చడి రెడీ. ఉలవల పచ్చడి తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే, సో వెరైటీగా ఉలవలతో పచ్చడి. Yeah. సో అందరికి కూడా ఉలవ చారు చాలా ఇష్టం కదా. అవును. సో ఉలవలతో పచ్చడి అనే ఐడియా చాలా బాగుంది. సో మీ అత్తగారి రెసిపీ అన్నారు కదా, మంచి ఆ ఉలవల టేస్ట్. సో పోపు కూడా వేయించి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసేసారు కదా, సో అంతా కలిపి చాలా టేస్టీగా ఉంది, బాగుంది. సో అంటే కొన్ని పచ్చళ్ళలో కొంతమంది అంటే జనరల్గా లాస్ట్లో పోపు వేసి దాంట్లో యాడ్ చేస్తాం. అవును. కొన్నిట్లోకి పోపును కూడా కొద్దిగా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే సో ఆ పోపు తాలూకా ఆ పప్పులు అవన్నీ ఆ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది. అది ఇంకొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా సూపర్గా వచ్చిందండి. సో రెండు వంటలు కూడా బాగున్నాయి, ఇద్దరు చాలా సూపర్గా చేశారు అసలు ఈరోజు. సో ఈరోజు అత్తగారి వంట ఓకే. సో డిఫరెంట్ గా ఉలవల పచ్చడి చాలా చాలా బాగుంది. బాగుంది. సో అంటే పునుగులు కూడా చాలా సూపర్గా వచ్చేసారు, అన్ని బాగా సరిపోయాయి, కరెక్ట్గా సూపర్గా ఉంది. సో అయితే మంజుల గారికి ఒక మార్క్ ఎక్కువ వెళ్ళిపోయింది. Yes. కంగ్రాచులేషన్స్. సో మంజుల గారు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సత్య గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. యూ వెల్కమ్. వెల్కమ్ అండి. చూసారు కదా ఇవాంటి వంటని మీరు ట్రై చేయండి. మరి మీరు జంటగా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పొరపాటుగా కూరలో ఉప్పు ఎక్కువైపోవడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు టెన్షన్ పడకుండా కాస్త గోధుమ పిండిని ఉండలాగా చేసి కూరలో కనుక వేసేసుకున్నట్లయితే ఈ గోధుమ పిండి ఉండంతా కూడా ఎక్కువైన ఉప్పును పీల్చేసుకుంటుంది, కూర మళ్ళీ మామూలుగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఈ రోజు షెఫ్ స్పెషల్లో మనకి టేస్టీ వెరైటీ చేయడానికి షెఫ్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఎలాంటి వెరైటీ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుమంత్ రెడ్డి. సుమంత్ రెడ్డి. సో ఇప్పుడు ఇంకా చదువుతున్నారా లేకపోతే అయిపోయిందా? మీ చదువుతున్నారు. ఏ ఇయర్లో ఉన్నారు? సెకండ్ ఇయర్. ఓకే, ఏ కాలేజ్? ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తారు మాకు? చోలే రాజ్మా కర్రీ. చోలే రాజ్మా కర్రీ. ఓకే, మరి చోలే రాజ్మా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చోలే రాజ్మా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, చింతపండు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ టమాటా, ఆనియన్, కొన్ని మిర్చి అండ్ అల్లం ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. చేసేసి ఆనియన్, ఓకే, గ్రీన్ మిర్చి, సన్నగా తరిగిన అల్లం, ఓకే,
ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. చోలే ఇంకా రాజ్మా రెండు కూడా ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ముందు 1 day బిఫోర్ షోలే అండ్ కిడ్నీ బీన్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి 6 cups ఆఫ్ వాటర్ తోటి నానబెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఓకే. ఆయిల్ వేడైన తర్వాతకి మనం జీలకర్ర వేసుకొని చూసుకోవాలి. పచ్చిమిర్చి, ఓకే, పసుపు, లైట్గా గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలా. తర్వాతకి ఇప్పుడు చేసుకున్న టమాటా ప్యూరీ అవన్నీ యాడ్ చేసేయాలి. సో మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత మనము ఈ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. లైట్గా ఆయిల్ ఫామ్ అవుతుంది కదా, ఫామ్ అయిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా కారం, ఓకే. ఆల్రెడీ మిర్చి మనం గ్రైండ్ చేసుకున్నాం. సాల్ట్, ఇంగువ. ఓకే. సో ఇంగు ఫ్లేవర్ బాగుంటుందా ఇది? ఓకే. ఇది మన కాంబినేషన్ దీనికి రోటీస్కి వాటికి బాగుంటుందా? ఇది మీ కాలేజ్లో నేర్పించిన రెసిపీనా మీరు ట్రై చేసిందా? కాలేజ్లో నేర్పించా, ఇంట్లో ట్రై చేస్తా. లైట్గా అయిన తర్వాతకి షోలే కిడ్నీ బీన్స్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి? లైట్గా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు చేద్దామా తర్వాత చేయండి. మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటుందో లైట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని ఇక్కడ ఇది మగ్గుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. తలస్నానం చేసిన వెంటనే నీళ్లు కారుతూ ఉండగానే చాలామంది ఎడాపెడా జుట్టును దువ్వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది, అలాగే జుట్టుకు కూడా కాస్త హాని జరిగే అవకాశం ఉంది. అందుకే జుట్టు బాగా ఆరిన తర్వాత దువ్వుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వడమే కాకుండా జుట్టు కూడా బాగుంటుంది. చిట్కా చూసారు కదండి. సో చూద్దాం ఒకసారి. లైట్గా ఆయిల్ ఫామ్ అయింది కదా. అవును. నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు చేసుకోవాలి కొంచెం. ఓకే. తర్వాత కొంచెం లైట్గా మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఓకే. ఇంకొంచెం పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, తర్వాతకి ఉప్పు మనకి టేస్ట్ తగినంత. ఒక 2 to 4 minutes పెట్టేసి అయిపోతుంది. ఓకే. సో కొంచెం ఆ చింతపండు రసంలో కూడా అది కొద్దిగా ఉడికితే మనకి సెట్ అయిపోతుంది మొత్తం. సో మనం గ్రేవీ థిక్నెస్ అది మనం చూసుకొని మనకి ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చు. అంటే రైస్లో కానీ రోటీకి కానీ అట్లా మార్చుకోవాలంటే ఏమైనా వెజిటబుల్ కాంబినేషన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చా? ఆలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. చూద్దామా? చూడు. సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. రెడీ. ఓకే.
సో చోలే రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చోలే రాజ్మా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా రాజ్మా, కాబూలి శనగలు నానబెట్టి ఉడికించి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, రాజ్మా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే రాజ్మా కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. జనరల్గా మనం చోలే సపరేట్గా లేదా రాజ్మా సపరేట్గా చేసుకుంటాం. అవును. సో ఇక్కడ రెండు కలిపి ఉండడం వల్ల ఆ ఫ్లేవర్స్ కొంచెం బాగా బ్లెండ్ అయ్యాయి. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంది. బట్ మనకు పరిచయం ఉన్నాయి రెండు కూడా. బట్ అలా యాడ్ చేసి చేయడం వల్ల కొంచెం జనరల్గా మనం వెజిటేబుల్స్లో చెప్తూ ఉంటాం. అవును, ఏదైనా వెజిటబుల్కి ఇది ఒకటి కాంబినేషన్ చోలే ఆర్ రాజ్మా యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ రెండు యాడ్ చేయడం బాగుంది. ఓకే, సూపర్గా వచ్చింది. నువ్వు టేస్ట్ చూడు. కొంచెం డ్రైగా వచ్చింది. మనకు కావాల్సి కొంచెం గ్రేవీ ఎక్కువ చేసుకొని మనం తీసుకుంటే చపాతీ లేదా రోటీస్లోకి సూపర్ బాగుంటుంది కాంబినేషన్. పూరీలా కూడా బాగుంటుంది. చాలా మంది పూరీ చోరీ అది చేసుకుంటుంటారు. సో బాగుంది. సో రెండింటి కాంబినేషన్లో చేయడం బాగుంది. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు తెలుగు రుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. షెఫ్ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? ముల్లంగితో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. సో మనకు ఒక 3 అంగుళాల సైజ్ ఉంటే సరిపోతుందండి. సో కొంచెం లావుగా ఎక్కువగా ఉంటే మనకు అప్పుడు ఇంకొక అంగుళం పెంచుకోవచ్చు మనం. సో ఇది బేస్ వస్తుంది. సో చివర్లో వచ్చేసి మనకు పెటల్స్ వస్తాయండి. ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. సో ఒక్కొక్కటిగా మనకు సైజుని బట్టి ఎన్ని వస్తాయి మనం అన్ని పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది క్యారెట్ అలాగే బీట్రూట్లలో కూడా చేసుకోవచ్చు. బీట్రూట్ ముందు మనం రౌండ్ షేప్లోంచి సిలిండ్రికల్ షేప్లోకి మనం ట్రిమ్ చేసుకొని ఆ తర్వాత ఇలా మనం పెటల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక టూత్ పిక్తో ఇది మనం ఫిక్స్ చేయాలి. ఫస్ట్ కింద ఒక స్టాపర్ లాగా ఏదన్నా ఒక పీస్ మనం పెట్టేసుకొని ఫస్ట్ మనం కట్ చేసింది కిందగా వస్తుంది. ఓకే. రెండవది కొంచెం క్రాస్గా పెడుతున్నాం. సో మూడోది, నాలుగోది అలా గ్యాప్లు ఫిల్ చేస్తూ వెళ్ళిపోవాలండి. సో సైజ్ అనేది కూడా పెద్దవి మనకు ముందుగా వస్తాయి, చిన్నవి అలా పైకి పైకి వస్తూ ఉంటాయండి. సో అప్పుడు అన్ని పెటల్స్ కూడా మనకు నీట్గా కనిపిస్తాయి. ఓకే. ఓకే. సో మధ్యలో ఆ టూత్ పిక్ కవర్ చేయడానికి చిన్న క్యారెట్ పీస్. ఓకే. ఓకే. సో వాటర్లో వేస్తే మనకి కొంచెం స్టిఫ్గా అయిపోతుంది. yes బాగుంది రాజు గారు, వెరీ థ్యాంక్ యూ. నైస్. సో మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి. మరి ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. తరచుగా యాపిల్ జ్యూస్ను కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, జీర్ణకోశ సంబంధ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ సాగో కర్డ్ మిక్స్. గుడ్ కాంబినేషన్. యూజువల్గా మనం ఆలోచించం కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి 1 year 2 year బేబీస్కి మన రెగ్యులర్ కర్డ్ రైస్ కంటే ఒక వేరియేషన్ లాగా మనం ఇది డెఫినెట్గా పెట్టచ్చు.
సగ్గుబియ్యంలో మనకి ఎక్స్ట్రాడినరీగా డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఏం రావు, కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. చిన్నపిల్లలకి ఆ కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్. పెరుగులోకి మన గుడ్ డైజెస్టివ్ ప్రాపర్టీసే కాకుండా కొంచెం ప్రోటీన్, కొంచెం విటమిన్ ఏ కూడా దొరుకుతుంది. కాబట్టి ఓవరాల్గా ఒక మంచి రెసిపీ మనం చాలా ఫ్రీక్వెంట్గా ట్రై చేయొచ్చు. డయాబెటిక్స్ పేషెంట్స్ని వదిలేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రెసిపీ. ఎస్పెషల్లీ చంటి పిల్లలకి ఇది ఒక మంచి వేరియేషన్. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చల్ల పునుగులు. ఇందులో మైదా పిండితో చేశారు కాబట్టి అందులో కొంచెం వచ్చే క్యాలరీస్ అనుకోవచ్చు, మనం కార్బోహైడ్రేట్స్ అనుకోవచ్చు, ఫ్యాట్ అడిషనల్గా ఉంటుంది. జస్ట్ ఒక కూలింగ్ సమ్మర్ రెసిపీ లాగా మనం సమ్మర్స్లో తీసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఉలవల పచ్చడి. ఉలవలు యూస్ చేశారు కాబట్టి దానిలో మన రెగ్యులర్ పచ్చళ్ళ కంటే డెఫినెట్గా ఒక గుడ్ వేరియేషన్. న్యూట్రిటివ్ వాల్యూ లాగా చూస్తే కూడా ఒక పల్సెస్ని మన డయట్లో ఎలా ఇంక్లూడ్ చేయడానికి ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం ఇలా ఉలవలు కానీ ఎలాంటి పల్సెస్ యూస్ చేస్తున్నా కూడా ప్రోటీన్ వస్తుంది. అలాగే దాంతోపాటు ఆ పైన పొట్టు ఉంటుంది కాబట్టి ఆ పొట్టు అనే దానిలో ఫైబర్, పీచు పదార్థము, మనకి కావాల్సిన స్పెసిఫిక్ న్యూట్రియంట్ అనమాట. అది మనము కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా లేకపోతే షుగర్స్ తగ్గించుకోవాలన్నా కూడా మనకి పీచు పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇలా ప్లెయిన్ దాల్స్ కంటే ఇలా ఉలవలు హోల్ పల్సెస్ తీసుకుంటే వస్తుంది. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం ఫ్యాట్, గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. కొబ్బరిలో ఎప్పుడు కూడా మనకి సాచురేటెడ్ ఫ్యాట్ దొరుకుతుంది. సో అది ఎంత లిమిటెడ్గా తీసుకుని ఉండొచ్చు, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చోలే రాజ్మా కర్రీ. డెఫినెట్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏ పప్పులో అయితే పైన పొట్టు ఉంటుందో అందులో మనకి కావాల్సిన సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్, అంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. అది బాడీలో వాటర్, ఇంటెస్టైన్స్లో వాటర్ రీటైన్ చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మన షుగర్స్ని తగ్గిస్తుంది, అలాగే బరువు కూడా పెంచకుండా ఉంటుంది. సో మనం ఇలా కర్రీ లాగా తీసుకున్నా లేకపోతే స్నాక్ లాగా తీసుకున్నా కూడా ఇది మన ఓవరాల్ హెల్త్కి శనగలు అనేవి, రాజ్మా అనేది డెఫినెట్గా వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత ఫ్రీక్వెంట్గా, ఇన్ఫ్యాక్ట్ మనం రెగ్యులర్గా కూడా ఇది తీసుకుంటే డైలీ డయట్లో చాలా మంచిది. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.